వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఆయన ఏమైనా మనస్సు మార్చుకుంటున్నారా? మనసు మారుతుందా? అంటే తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ పేరైతే అక్కర్లేని పేరు, పరిచయం అక్కర్లేని పేరుగా మనం చెప్పవచ్చు. ఉద్యమకారుల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి కూడా. బీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తిగా ఉండి మారిన రాజకీయాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గూటికి చేరి ఎమ్మెల్యేగా ఓడిన ఎంపీగా గెలవడం జరిగింది. కానీ ఇంతకాలంగా ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఇమడలేకపోతున్నారన్న చర్చ జోరుగా కొనసాగుతుంది. మొదట తనకు మంత్రిగా అవకాశం వస్తుందనుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న ప్రచారం జరిగినా ఎప్పటికప్పుడు చెప్పెడుతూ వచ్చారు. తన వైరీ వర్గం నేతలే ఈ చెప్పెట్టారని చెప్పేసి అంతర్గతంగా చర్చలు కొనసాగాయి. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ దూకుడుగా మాట్లాడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్టింగ్పై కొంతకాలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ దాదాపు సైలెంట్గా ఉన్నా కూడా ఈటల రాజేందర్ మాత్రం వాయిస్ బీఆర్ఎస్కు అనుకూలంగా పెంచుతూ వస్తున్నారు. అవినీతి వల్ల మేడిగడ్డ కుంగింది, వాటర్ లిఫ్టింగ్ సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం వాదిస్తుంటే వాటర్ లిఫ్టింగ్ సాధ్యమేనని బీఆర్ఎస్ వాదిస్తుంది. బీఆర్ఎస్ వాదనను భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్గా సపోర్టు చేస్తూ వస్తున్నారు. అవినీతి విషయంలో, అరెస్టుల విషయంలోకి నేను రాను, కానీ కన్నెపల్లి వద్ద ప్రభుత్వం రాజకీయంగా చూస్తూ వాటర్ లిఫ్ట్ చేయడం లేదన్నది ఈటల వాదన. తాను ఎవరో మాట్లాడిస్తే మాట్లాడే వాడిని కాదని, తెలంగాణ మట్టి బిడ్డనని, ఉద్యమకారుడిని కాబట్టే అడుగుతున్నా, మొదటగా తెలంగాణ తన రాష్ట్రం, తర్వాతే పార్టీ అంటూ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ఈటల మరోసారి స్పందించడం జరిగింది. ఇటీవల మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుమారుని పెళ్లిలో కేటీఆర్ దంపతులతో ఈటల ఉన్న వీడియోలు వైరల్ కావడం, ఇప్పుడు ఉద్యమకారుడిని అంటూ చెప్తూనే కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ వాదనతో ఏకీభవించడం, బీజేపీలో ఉన్న గ్రూప్ రాజకీయాలను చూస్తుంటే ఈటల మనసు మారుతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరన్న విషయం మర్చిపోరాదని విశ్లేషకులైతే గుర్తు చేస్తున్నారు.